నీ కులమును గోత్రమును మరచి అందరితో ఏకత్వాన్ని పొందడే బ్రహ్మణత్వం. ఈ ఏకత్వాన్ని పొందినవాడే జ్ఞాని, యోగి. అప్పుడు నీ అంత మెచ్చినవాడు ప్రపంచంలో లేనే లేడు. భేదభావాలు పోయినాయి కాబట్టి బ్రహ్మిణి అయింది. బ్రాహ్మణుడు అంటే సనాతన కాలం నుండి శుచి, శౌచం, వేదపారాయణము, నీతి, ధర్మము, సత్యము, అహింస ఎవరైతే పాటిస్తున్నారో, సదాచార సంపన్నులై ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటున్నారో, శీలవంతులు, సాధకులు ఎవరో వారంతా బ్రాహ్మణులే. కాలక్రమేణా బ్రాహ్మణులకు మేమే గొప్పవారం, శ్రేష్ఠులం, అందరూ తక్కువ, మా కులంలో పుడితేనే ముక్తి, జ్ఞానం అని దురహంకారానికి లోనైనారు. ఉత్తమమైన బ్రహ్మిణీ స్త్రీకి, బ్రహ్మిణీ పురుషునికి భేదభావాలు ఎందుకు వస్తాయి? భేదభావాలు ఉంటే వాడు బ్రాహ్మణుడే కాడు.